వెల్కమ్ బ్యాక్ ఆఫీసర్స్. ఎస్కేవై అకాడమీకి స్వాగతం. ఇవాళ మనం మన టాప్ 1000 గ్రామర్ రూల్స్లో డే 2లో ఉన్నాం. నిన్న మనం సిన్స్, ఫర్, హూమ్ చేశాం కదా. ఇప్పుడు టుడేస్ టాపిక్కి వెళ్దాం. ఇవాళ మనం చెయ్యబోయేది ఈచ్ మరియు ఎవ్రీ. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కానీ నెమ్మదిగా వినండి. ఇందులో 3 రూల్స్ ఉన్నాయి. 3 అర్థమైతే ఎగ్జామ్లో ఎంత కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. భయపడకండి, ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. అన్నీ చదవటం ఒక స్టూడెంట్ లక్షణం, కానీ అవసరమైనవి చదవటం ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ లక్షణం. స్మార్ట్ స్టడీ చేస్తేనే ఎగ్జామ్స్ క్లియర్ అవుతాయి. ఫుల్ సిరీస్ యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను, బట్ మీ నుంచి ఒక లైక్ అండ్ హైప్ కావాలి, సో దాట్ నాకు అర్థమవుతుంది మీకు ఈ సిరీస్ కావాలని. కామెంట్ సెక్షన్లో కంటిన్యూ దిస్ సిరీస్ అని కామెంట్ చేయండి. లైక్ చేస్తే స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? ఒక్కసారి గట్టిగా మనసులో చదువుకోండి. ఐ విల్ స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఈసారి మనం ఫుల్ మార్క్స్ కొడుతున్నాం, అంతే, ఓకేనా? మన స్కై మొదలు పెడదాం. అకాడమీ యాప్లో ప్రతి టాపిక్కి 4 రకాల పీడిఎఫ్లు అందిస్తున్నాం. ఒకటి మైండ్ మ్యాప్, మొత్తం టాపిక్ ఒకే పేజీలో బొమ్మల రూపంలో రివిజన్ చేసుకోవడానికి. 2 ప్రింటబుల్ నోట్స్, మీరు ప్రింట్ తీసుకుని హైలైట్ చేసుకుని చదువుకోవడానికి. 3 సమ్మరీ టేబుల్, ఎగ్జామ్కి ముందు చివరి నిమిషంలో ఫాస్ట్గా రివిజన్ చేయడానికి. ఇక 4ది మోస్ట్ ఇంపార్టెంట్, మెమరీ హింట్ పీడిఎఫ్. నేనిప్పుడు చెబుతున్న ఈ ట్రిక్స్, కోడ్స్, కథలు అన్నీ ఆ ఒక్క పీడిఎఫ్లో ఉంటాయి. పాత రికార్డెడ్ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేయకండి. అప్డేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టు ఇలాంటి మెమరీ ట్రిక్స్తో ఉన్న వీడియోలు, దానికి సపోర్ట్గా ఈ మెటీరియల్ ఉంటే ప్రిపరేషన్ స్మార్ట్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈచ్ మరియు ఎవ్రీ అంటే ఏమిటి? ముందు ఇది అర్థం చేసుకోండి. సరే, నేను డైరెక్ట్లీ రూల్ చెప్పను, నా స్టైల్ అది కాదు. మొదట క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ఆలోచిస్తారు, తరువాత రూల్ చెప్తాను. ఈ 4 సెంటెన్సెస్ చూడండి, ఆలోచించండి. ఈచ్ వస్తుందా, ఎవ్రీ వస్తుందా? మొదటిది, ఈచ్ లేదా ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ హిజ్ అసైన్మెంట్ బై ఫ్రైడే. రెండవది, ఈచ్ లేదా ఎవ్రీ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ సబ్మిట్ హిజ్ అసైన్మెంట్. మూడవది, ఈచ్ లేదా ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ హిజ్ ఆర్ హర్ అసైన్మెంట్. నాల్గవది, ఈచ్ లేదా ఎవ్రీ ఆఫ్ ద స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ హిజ్ అసైన్మెంట్. ఆలోచించారా? సరే, చూద్దాం. కానీ ఆగండి. రూల్ అర్థమైతే మీరే ఆన్సర్ చేయగలరు. ముందు రూల్ నేర్చుకోండి, తర్వాత వీటికి వెళ్తాం. ఈచ్ మరియు ఎవ్రీ బేసిక్ డిఫరెన్స్. నెమ్మదిగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈచ్ వాడేది 2 కోసం కూడా వాడవచ్చు, 2 కంటే ఎక్కువ కోసం కూడా వాడవచ్చు. ఎవ్రీ వాడేది ఎప్పుడూ 2 కంటే ఎక్కువ కోసం మాత్రమే, 2 కోసం ఎవ్రీ ఎప్పుడూ లాదు. హమ్మయ్యా, ఇది అర్థమైందా? మళ్ళీ చెప్తాను. 2 ఐటెమ్స్ ఉంటే ఈచ్ మాత్రమే వస్తుంది, ఎవ్రీ రాదు. 2 కంటే ఎక్కువ ఉంటే ఈచ్ కూడా వస్తుంది, ఎవ్రీ కూడా వస్తుంది. 2 కరెక్ట్. ఉదాహరణ చూడండి, ఐఎమ్ వేరింగ్ ఎ బ్రేస్లెట్ ఇన్ ఈచ్ హ్యాండ్. హ్యాండ్ అంటే 2 ఉంటాయి కదా, 2 కోసం ఈచ్ వస్తుంది, కాబట్టి ఈచ్ హ్యాండ్ వస్తుంది. ఎవ్రీ హ్యాండ్ అంటే రాంగ్. అర్థమవుతుందా? ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎగ్జామ్లో హ్యాండ్, లెగ్, ఐ లాంటి వర్డ్స్ వస్తే అవి ఆటోమేటిక్గా 2 అని అర్థం. అప్పుడు ఈచ్ మాత్రమే వస్తుంది, ఎవ్రీ రాదు. ప్రాక్టీస్ రూల్ నంబర్ 1. సరే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. స్పీడ్లో ఆన్సర్ చేయండి. ఈచ్ ఆఫ్ ద ట్విన్స్ బ్లాంక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ వర్క్. బ్లాంక్లో ఈచ్ వస్తుందా, ఎవ్రీ వస్తుందా? ట్విన్స్ అంటే ఎంతమంది? 2 మంది. 2 కోసం ఈచ్ వస్తుంది, ఈచ్ ఆఫ్ ద ట్విన్స్ వస్తుంది. ఎవ్రీ ఆఫ్ ద ట్విన్స్ అంటే రాంగ్. సెకండ్ చూడండి, బ్లాంక్ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ ద అసైన్మెంట్ ఆన్ టైమ్. స్టూడెంట్ అంటే స్పెసిఫిక్ నంబర్ చెప్పలేదు, 2 కంటే ఎక్కువ అని అజ్యూమ్ చేయవచ్చు, కాబట్టి ఈచ్ కూడా వస్తుంది, ఎవ్రీ కూడా వస్తుంది. 2 కరెక్ట్. థర్డ్ గమనించండి, బ్లాంక్ ఆఫ్ ద 2 ప్లేయర్స్ హ్యాస్ హిజ్ ఓన్ స్ట్రాటజీ. 2 అని క్లియర్గా చెప్పారు, 2 కోసం ఈచ్ మాత్రమే, ఎవ్రీ రాదు. ఈచ్ ఆఫ్ ద 2 ప్లేయర్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సెంటెన్స్లో 2 అని లిఖించినా లేదా న్యాచురలీ 2 ఉంటాయని తెలిసినా ఈచ్ మాత్రమే వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఒక్క మాట, వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అండ్ మైండ్ మ్యాప్ నోట్స్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. బెస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1 పేజ్ రూల్ బుక్స్ యాప్లో మీ కోర్సెస్లో యాడ్ చేశాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, యాడ్ అవ్వండి. గోల్డెన్ రూల్ నంబర్ 2. ఈచ్ ప్రోనౌన్గా కూడా వస్తుంది, ఎవ్రీ రాదు. ఇప్పుడు సెకండ్ రూల్ వినండి, ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది.
కానీ నెమ్మదిగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈచ్ అనేది యాడ్జెక్టివ్గా కూడా వస్తుంది, ప్రోనౌన్గా కూడా వస్తుంది. ఎవ్రీ అనేది ఎప్పుడు యాడ్జెక్టివ్గా మాత్రమే వస్తుంది, ప్రోనౌన్గా వస్తుందా? రాదు, ఎప్పుడు రాదు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ రూల్ చెప్తాను. ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది కదా, ఆబ్జెక్ట్ అంటే నౌన్ లేదా ప్రోనౌన్. కాబట్టి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని రాయవచ్చు. ఇందులో ఆఫ్ అనేది ప్రిపోజిషన్, దాని తర్వాత ఈచ్ వచ్చింది. ఈచ్ ఇక్కడ ప్రోనౌన్గా పనిచేస్తోంది, కరెక్ట్. సెకండ్ చూడండి, ఎవ్రీ ఆఫ్ ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ హిజ్ రిపోర్ట్. ఇందులో ఎవ్రీ తర్వాత ఆఫ్ వచ్చింది. ఎవ్రీ ఎప్పుడు ప్రోనౌన్ కాదు, కాబట్టి ఎవ్రీ ఆఫ్ అంటే రాంగ్. ఎవ్రీ ఆఫ్ని ఈచ్ ఆఫ్గా మార్చాలి, ఎర్రర్. ఒక్కసారి రూల్ గుర్తు చేసుకోండి. ఎవ్రీ తర్వాత ఆఫ్ వస్తే ఇది 100% రాంగ్. ఆ ఆన్సర్ ఆటోమేటిక్గా ఎర్రర్ అని కన్ఫర్మ్, ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. ప్రాక్టీస్ రూల్ నంబర్ 2. సరే, ప్రాక్టీస్ చేద్దాం. ఈ సెంటెన్సెస్ చూడండి. మొదటి సెంటెన్స్, ఈచ్ స్టూడెంట్ సబ్మిటెడ్ హిజ్ రిపోర్ట్. ఇందులో ఈచ్ తర్వాత స్టూడెంట్ అనే నౌన్ వచ్చింది. ఈచ్ ఇక్కడ యాడ్జెక్టివ్, కరెక్ట్. సెకండ్ చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ హిజ్ రిపోర్ట్. ఇందులో ఈచ్ తర్వాత ఆఫ్ వచ్చింది. ఈచ్ ఇక్కడ ప్రోనౌన్, కరెక్ట్. థర్డ్ గమనించండి, ఎవ్రీ స్టూడెంట్ సబ్మిటెడ్ హిజ్ రిపోర్ట్. ఇందులో ఎవ్రీ తర్వాత స్టూడెంట్ అనే నౌన్ వచ్చింది. ఎవ్రీ యాడ్జెక్టివ్గా పనిచేస్తోంది, కరెక్ట్. ఫోర్త్ చూడండి, ఎవ్రీ ఆఫ్ ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ హిజ్ రిపోర్ట్. ఇందులో ఎవ్రీ తర్వాత ఆఫ్ వచ్చింది. ఎవ్రీ ప్రోనౌన్ కాదు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎవ్రీ ఆఫ్ అంటే ఆల్వేజ్ రాంగ్. అర్థమవుతుందా? మళ్ళీ సమరీ చెప్తాను. ఈచ్ తర్వాత ఆఫ్ వస్తుంది, ఎవ్రీ తర్వాత ఆఫ్ రాదు. ఎర్రర్ స్పాటింగ్, ఎగ్జామ్ స్టైల్. ఇప్పుడు ఎగ్జామ్ స్టైల్లో ప్రాక్టీస్ చేద్దాం. ఆలోచించండి. మొదటి క్వశ్చన్, ఐ హ్యాండెడ్ అవుట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈచ్ ఫాలోడ్. ఇందులో ఫాలోడ్ అనేది వర్బ్, దాని ముందు ఈచ్ వచ్చింది. ఈచ్ ఇక్కడ ప్రోనౌన్, కరెక్ట్, నో ఎర్రర్. సెకండ్ చూడండి, ఎవ్రీ ఆఫ్ ద ఎంప్లాయీస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఎవ్రీ తర్వాత ఆఫ్ వచ్చింది. ఎవ్రీ ఎప్పుడూ ప్రోనౌన్ కాదు, కాబట్టి ఎవ్రీ ఆఫ్ అంటే రాంగ్. ఎవ్రీ ఆఫ్ని ఈచ్ ఆఫ్గా మార్చాలి, ఎర్రర్ ఉంది. కరెక్ట్ సెంటెన్స్, ఈచ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. అర్థమవుతుందా? ఒక్కసారి రూల్ గుర్తు చేసుకోండి. ఎవ్రీ తర్వాత ఆఫ్ వస్తే ఇది 100% రాంగ్. ఆ ఆన్సర్ ఆటోమేటిక్గా ఎర్రర్ అని కన్ఫర్మ్, ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. గోల్డెన్ రూల్ నంబర్ 3, యాబ్స్ట్రాక్ట్ నౌన్తో ఈచ్ రాదు, ఎవరీ వస్తుంది. ఇప్పుడు మూడవ రూల్ వినండి, నెమ్మదిగా వినండి, నెమ్మదిగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ రూల్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తాయి. మొదట యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మీరు ఫీల్ చేయగలిగేది కానీ టచ్ చేయలేనిది. అంటే మీరు చూయగలిగేది కాదు, పట్టుకోగలిగేది కాదు, కానీ మనసుతో అనుభవించగలిగేది. ఉదాహరణలు చూడండి. ఈ బాటిల్ తీసుకోండి, దీన్ని టచ్ చేయగలం, కాబట్టి ఇది యాబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు. హ్యాపీనెస్ తీసుకోండి, దీన్ని ఫీల్ చేయగలం కానీ టచ్ చేయలేం, యాబ్స్ట్రాక్ట్ నౌన్. హోప్ తీసుకోండి, ఫీల్ చేయగలం, టచ్ చేయలేం, యాబ్స్ట్రాక్ట్ నౌన్. ఎఫర్ట్ తీసుకోండి, ఫీల్ చేయగలం, టచ్ చేయలేం, యాబ్స్ట్రాక్ట్ నౌన్. మూమెంట్ తీసుకోండి, ఫీల్ చేయగలం, టచ్ చేయలేం, యాబ్స్ట్రాక్ట్ నౌన్. రీజన్ తీసుకోండి, ఫీల్ చేయగలం, టచ్ చేయలేం, యాబ్స్ట్రాక్ట్ నౌన్. ఎక్స్ప్రెషన్ తీసుకోండి, ఫీల్ చేయగలం, టచ్ చేయలేం, యాబ్స్ట్రాక్ట్ నౌన్. అర్థమవుతుందా? ఇప్పుడు రూల్ చెప్తాను వినండి. యాబ్స్ట్రాక్ట్ నౌన్తో ఎప్పుడూ ఎవ్రీ వస్తుంది, ఈచ్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. యాబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తే ఈచ్తో కాదు, ఎవ్రీతో వస్తుంది. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. సెంటెన్స్ చదివినప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది కానీ రాంగ్ అయి ఉంటుంది. ప్రాక్టీస్ రూల్ నంబర్ 3. సరే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. స్పీడ్లో ఆన్సర్ చేయండి. మొదటి సెంటెన్స్, ఎవ్రీ ఎఫర్ట్ యూ మేక్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు సక్సెస్. ఎఫర్ట్ అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్తో ఎవ్రీ వస్తుంది. ఎవ్రీ ఎఫర్ట్, కరెక్ట్. ఒక్కసారి థింక్ చేయండి, ఈచ్ ఎఫర్ట్ అని రాయవచ్చా? చాలామంది ఈచ్ ఎఫర్ట్ అని రాస్తారు, అది రాంగ్. ఎఫర్ట్ అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఎవ్రీ మాత్రమే వస్తుంది. సెకండ్ చూడండి, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ జాయ్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు ట్రూ హ్యాపీనెస్. మూమెంట్ అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్, ఎవ్రీ మూమెంట్, కరెక్ట్. ఈచ్ మూమెంట్ అంటే రాంగ్. థర్డ్ గమనించండి, ఈచ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మేక్స్ హర్ స్మైల్. ఎక్స్ప్రెషన్ అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్తో ఈచ్ రాదు, ఎవ్రీ వస్తుంది. కాబట్టి
ఈచ్ ఎక్స్ప్రెషన్ అంటే రాంగ్. కరెక్ట్ సెంటెన్స్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మేక్స్ హర్ స్మైల్. ఫోర్త్ చూడండి, ఐ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బీ హ్యాపీ. రీజన్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎవ్రీ రీజన్ కరెక్ట్. అర్థమవుతుందా? అబ్స్ట్రాక్ట్ నౌన్ చూసినప్పుడు వెంటనే ఎవ్రీ వస్తుంది అని బ్రెయిన్లో ట్రిగర్ అవ్వాలి. ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. గోల్డెన్ రూల్ నంబర్ 4. ఈచ్ మరియు ఎవ్రీతో వర్బ్, ప్రోనౌన్, అడ్జెక్టివ్ ఇప్పుడు సింగులర్ వస్తుంది. సరే, ఇప్పుడు 4వ ఇంపార్టెంట్ రూల్ వినండి. నెమ్మదిగా వినండి. మీ సెంటెన్స్లో ఈచ్ లేదా ఎవ్రీ వచ్చినప్పుడు దాన్ని తర్వాత వర్బ్, ప్రోనౌన్, అడ్జెక్టివ్ అన్నీ సింగులర్ రావాలి, ప్లూరల్ రాకూడదు. హమ్మయ్యా, సింపుల్గా ఉంది కదా? మళ్ళీ చెప్తాను. ఈచ్ లేదా ఎవ్రీ తర్వాత సింగులర్ మాత్రమే. ఉదాహరణలు చూద్దాం. ఈచ్ స్టూడెంట్ హ్యాస్ సబ్మిటెడ్ హిస్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఈచ్ వచ్చింది, తర్వాత హ్యాజ్ అంటే సింగులర్ వర్బ్, హిజ్ అంటే సింగులర్ ప్రోనౌన్, రెండు సింగులర్. కరెక్ట్. ఎవ్రీ ఎంప్లాయీ మస్ట్ బ్రింగ్ హిజ్ ఐడెంటిటీ కార్డ్. ఎవ్రీ వచ్చింది, తర్వాత మస్ట్ బ్రింగ్ అంటే సింగులర్ వర్బ్, హిజ్ అంటే సింగులర్ ప్రోనౌన్. కరెక్ట్. అర్థమవుతుందా? ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. దే లేదా దేర్ లేదా హ్యావ్ అని రాస్తారు. అది రాంగ్. ఈచ్ లేదా ఎవ్రీ వచ్చినప్పుడు వెంటనే చెక్ చేయండి. తర్వాత వర్బ్ సింగులర్గా ఉందా, ప్రోనౌన్ సింగులర్గా ఉందా. సింగులర్గా లేకపోతే ఎర్రర్ ఉంది. ప్రాక్టీస్. రూల్ నంబర్ 4. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఈ సెంటెన్సెస్లో ఎర్రర్ ఉందా లేదా చెప్పండి. మొదటి సెంటెన్స్, ఈచ్ స్టూడెంట్ హ్యాస్ సబ్మిటెడ్ హిస్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఈచ్ వచ్చింది, హ్యాజ్ అంటే సింగులర్ వర్బ్, హిజ్ అంటే సింగులర్ ప్రోనౌన్, రెండు సింగులర్, నో ఎర్రర్. సెకండ్ చూడండి, ఎవ్రీ ఎంప్లాయీ కంప్లీటెడ్ దేర్ అసైన్మెంట్ యెస్టర్డే. ఎవ్రీ వచ్చింది, కంప్లీటెడ్ అంటే వర్బ్ ఓకే, కానీ దేర్ అంటే ప్లూరల్ ప్రోనౌన్. ఎవ్రీతో ప్లూరల్ రాదు, ఎర్రర్ ఉంది. దేర్ని హిజ్తో రిప్లేస్ చేయాలి. కరెక్ట్ సెంటెన్స్, ఎవ్రీ ఎంప్లాయీ కంప్లీటెడ్ హిజ్ అసైన్మెంట్ యెస్టర్డే. థర్డ్ గమనించండి, ఈచ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ బ్రింగ్ దేర్ ఓన్ ఎక్విప్మెంట్. ఈచ్ వచ్చింది, బ్రింగ్ అంటే ప్లూరల్ వర్బ్, ఈచ్తో సింగులర్ వర్బ్ కావాలి, ఎర్రర్ ఉంది. బ్రింగ్ని బ్రింగ్స్గా మార్చాలి, దేర్ని హిజ్గా మార్చాలి. కరెక్ట్ సెంటెన్స్, ఈచ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ బ్రింగ్స్ హిజ్ ఓన్ ఎక్విప్మెంట్. ఫోర్త్ చూడండి, ఎవ్రీ బుక్ ఆన్ ద షెల్ఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టోరీ టు టెల్. ఎవ్రీ వచ్చింది, హ్యాజ్ అంటే సింగులర్ వర్బ్, ఇట్స్ అంటే సింగులర్ ప్రోనౌన్, రెండు సింగులర్, నో ఎర్రర్. అర్థమవుతుందా? ఒక్కసారి రూల్ రిపీట్ చేయండి మనసులో. ఈచ్ లేదా ఎవ్రీతో వర్బ్, ప్రోనౌన్, అడ్జెక్టివ్ అన్ని సింగులర్ రావాలి, ప్లూరల్ వస్తే ఎర్రర్. సమ్మరీ. ఇప్పటివరకు నేర్చుకున్న రూల్స్. సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం. రెడీగా ఉన్నారా? క్విక్గా రివైజ్ చేద్దాం. రూల్ నంబర్ 1, రెండు కోసం ఈచ్ మాత్రమే. రెండు కంటే ఎక్కువ కోసం ఈచ్ కూడా ఎవ్రీ కూడా రెండు వస్తాయి. రెండు కోసం ఎవ్రీ ఎప్పుడూ రాదు. రూల్ నంబర్ 2, ఈచ్ తర్వాత ఆఫ్ రావచ్చు, ఎవ్రీ తర్వాత ఆఫ్ ఎప్పుడూ రాదు, ఎందుకంటే ఈచ్ ప్రోనౌన్ అవుతుంది, ఎవ్రీ ప్రోనౌన్ కాదు. రూల్ నంబర్ 3, అబ్స్ట్రాక్ట్ నౌన్తో ఎప్పుడూ ఎవ్రీ వస్తుంది, ఈచ్ రాదు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఫీల్ చేయగలిగేది, కానీ టచ్ చేయలేనిది. ఎఫర్ట్, హోప్, హ్యాపీనెస్, మూమెంట్, రీజన్, ఎక్స్ప్రెషన్ లాంటివి. రూల్ నంబర్ 4, ఈచ్ లేదా ఎవ్రీ తర్వాత వర్బ్, ప్రోనౌన్, అడ్జెక్టివ్ అన్నీ సింగులర్ రావాలి, ప్లూరల్ వస్తే ఎర్రర్. ఇవి 4 రూల్స్ మీరివాళ నేర్చుకున్నారు. ఇప్పుడు వరల్డ్లో ఏ పేపర్ వచ్చినా ఈచ్ ఎవ్రీ క్వెశ్చన్ వచ్చినప్పుడు భయపడకండి. ఈ 4 రూల్స్ అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. గోల్డెన్ రూల్ నంబర్ 5, నౌన్తో ఈచ్ మరియు ఈచ్ ఆఫ్తో తేడా. సరే, ఇప్పుడు వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్లో ఈ రూల్ నుండి చాలా క్వెశ్చన్స్ వస్తాయి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఈచ్ వచ్చినప్పుడు నౌన్ సింగులర్ వస్తుంది, ఈచ్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ ప్లూరల్ వస్తుంది. ఇది విన్నారా?
మళ్ళీ చెప్తాను. ఈచ్ తర్వాత డైరెక్ట్లీ నౌన్ వస్తే ఆ నౌన్ సింగులర్ అవుతుంది. ఈచ్ ఆఫ్ తర్వాత నౌన్ వస్తే ఆ నౌన్ ప్లూరల్ అవుతుంది. ఉదాహరణలు చూద్దాం. ఈచ్ బాయ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ వర్క్. ఈచ్ తర్వాత డైరెక్ట్లీ బాయ్ అనే నౌన్ వచ్చింది, సింగులర్, కరెక్ట్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ వర్క్. ఈచ్ ఆఫ్ తర్వాత బాయ్స్ అనే నౌన్ వచ్చింది, ప్లూరల్, కరెక్ట్. అర్థమవుతుందా? చాలా సింపుల్గా ఉంది కదా. కానీ ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఈచ్ వచ్చినప్పుడు కూడా ప్లూరల్ నౌన్ రాస్తారు. అది రాంగ్. నెమ్మదిగా వినండి. ఈచ్ తర్వాత ఆఫ్ లేకపోతే సింగులర్, ఈచ్ తర్వాత ఆఫ్ వస్తే ప్లూరల్. ఇది బ్రెయిన్లో సిమెంట్ అయిపోవాలి. మోర్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం. మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ వర్క్. ఎంప్లాయీ అంటే సింగులర్ నౌన్, ఈచ్ తర్వాత డైరెక్ట్లీ వచ్చింది, కరెక్ట్. ఈచ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ వర్క్. ఎంప్లాయీస్ అంటే ప్లూరల్ నౌన్, ఈచ్ ఆఫ్ తర్వాత వచ్చింది, కరెక్ట్. ఈచ్ టీచర్ మస్ట్ సబ్మిట్ ద రిపోర్ట్. టీచర్ అంటే సింగులర్, ఈచ్ తర్వాత డైరెక్ట్లీ వచ్చింది, కరెక్ట్. ఈచ్ ఆఫ్ ద టీచర్స్ మస్ట్ సబ్మిట్ ద రిపోర్ట్. టీచర్స్ అంటే ప్లూరల్, ఈచ్ ఆఫ్ తర్వాత వచ్చింది, కరెక్ట్. అర్థమవుతుందా? ప్యాటర్న్ చూడండి. ఈచ్ డైరెక్ట్లీ వస్తే సింగులర్ నౌన్, ఈచ్ ఆఫ్ వస్తే ప్లూరల్ నౌన్. ఒక్కసారి ఈ ప్యాటర్న్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతే ఎగ్జామ్లో ఎప్పుడూ మిస్టేక్ చేయరు. థర్డ్ గమనించండి. ఈచ్ ఆఫ్ ద కుకీ ఈజ్ ఫ్రెష్లీ బేక్డ్. ఇక్కడ చూడండి. ఈచ్ ఆఫ్ వచ్చింది, ఈచ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి, కానీ కుకీ అంటే సింగులర్ నౌన్ వచ్చింది. ఎర్రర్ ఉంది. కుకీని కుకీస్గా మార్చాలి. కరెక్ట్ సెంటెన్స్, ఈచ్ ఆఫ్ ద కుకీస్ ఈజ్ ఫ్రెష్లీ బేక్డ్. ఫోర్త్ చూడండి. ఈచ్ ఆఫ్ ది అథ్లీట్ మస్ట్ గివ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. 2 ఎర్రర్స్ ఉన్నాయిందులో. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. మొదటి ఎర్రర్, ఈచ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి, అథ్లీట్ కాదు అథ్లీట్స్ రావాలి. రెండవ ఎర్రర్, ఈచ్తో ప్లూరల్ ప్రొనౌన్ దేర్ రాదు, సింగులర్ ప్రొనౌన్ హిజ్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్, ఈచ్ ఆఫ్ ది అథ్లీట్స్ మస్ట్ గివ్ హిజ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అర్థమవుతుందా? ఒక్కో ఎర్రర్ చూడండి. 2 డిఫరెంట్ రూల్స్ అప్లై అయ్యాయి ఒకే సెంటెన్స్లో. ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. ఐఎమ్ వేరింగ్ అ బ్రేస్లెట్ ఇన్ ఎవ్రీ హ్యాండ్. హ్యాండ్ అంటే రెండే రెండుంటాయి. 2 కోసం ఎవ్రీ రాదు, ఈచ్ మాత్రమే వస్తుంది. ఎవ్రీ హ్యాండ్ అంటే రాంగ్, ఈచ్ హ్యాండ్ అంటే కరెక్ట్. కరెక్ట్ సెంటెన్స్, ఐఎమ్ వేరింగ్ అ బ్రేస్లెట్ ఇన్ ఈచ్ హ్యాండ్. అర్థమవుతుందా? సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు అన్ని రూల్స్ కలిపి ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీ ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్స్. స్పీడ్లో చేయండి. మొదటి క్వశ్చన్, ఈచ్ స్టూడెంట్ హ్యాస్ సబ్మిటెడ్ హిజ్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఈచ్ వచ్చింది. హ్యాస్ అంటే సింగులర్ వర్బ్, హిజ్ అంటే సింగులర్ ప్రొనౌన్, 2 సింగులర్, నో ఎర్రర్. సెకండ్ చూడండి, ఎవ్రీ ఎంప్లాయీ మస్ట్ బ్రింగ్ దేర్ ఐడెంటిటీ కార్డ్ టు వర్క్. ఎవ్రీ వచ్చింది. మస్ట్ బ్రింగ్ అంటే వర్బ్ ఓకే, కానీ దేర్ అంటే ప్లూరల్ ప్రొనౌన్. ఎవ్రీతో ప్లూరల్ రాదు, ఎర్రర్ ఉంది. దేర్ని హిజ్తో రీప్లేస్ చేయాలి. కరెక్ట్ సెంటెన్స్, ఎవ్రీ ఎంప్లాయీ మస్ట్ బ్రింగ్ హిజ్ ఐడెంటిటీ కార్డ్ టు వర్క్. థర్డ్ గమనించండి, ఈచ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ బ్రింగ్ దేర్ ఓన్ ఎక్విప్మెంట్. ఈచ్ ఆఫ్ వచ్చింది. బ్రింగ్ అంటే ప్లూరల్ వర్బ్, ఎర్రర్. బ్రింగ్స్ రావాలి. దేర్ అంటే ప్లూరల్ ప్రొనౌన్, ఎర్రర్. హిజ్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్, ఈచ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ బ్రింగ్స్ హిజ్ ఓన్ ఎక్విప్మెంట్. ఫోర్త్ చూడండి, ఎవ్రీ బుక్ ఆన్ ద షెల్ఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టోరీ టు టెల్. ఎవ్రీ వచ్చింది. హ్యాజ్ అంటే సింగులర్ వర్బ్, ఇట్స్ అంటే సింగులర్ ప్రొనౌన్, 2 సింగులర్, నో ఎర్రర్. ఇక ఫిఫ్త్ చూద్దాం, ఈచ్ ఎఫర్ట్ దట్ యు మేక్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు సక్సెస్. ఎఫర్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్తో ఈచ్ రాదు, ఎవ్రీ రావాలి, ఎర్రర్ ఉంది. కరెక్ట్ సెంటెన్స్, ఎవ్రీ ఎఫర్ట్ దట్ యు మేక్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు సక్సెస్. సిక్స్త్ చూడండి, ఈచ్ ఆఫ్ ద 2 సిస్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ టాలెంట్. 2 సిస్టర్స్ అంటే 2 మంది, 2 కోసం ఈచ్ కరెక్ట్. ఈచ్ ఆఫ్ వచ్చింది. సిస్టర్స్ అంటే ప్లూరల్ నౌన్, ఓకే, కానీ హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్, ఎర్రర్. హ్యాజ్ రావాలి. దేర్ అంటే ప్లూరల్, ఎర్రర్. హర్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్, ఈచ్ ఆఫ్ ద 2 సిస్టర్స్ హ్యాజ్ హర్ ఓన్ యూనిక్ టాలెంట్. సెవెంత్ గమనించండి, ఎవ్రీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ మస్ట్ రిజిస్టర్ బిఫోర్ ద డెడ్ లైన్. ఎవ్రీ తర్వాత ఆఫ్ వచ్చింది. ఎవ్రీ ఆఫ్ అంటే ఆల్వేజ్ రాంగ్. ఎవ్రీ ప్రోనౌన్ కాదు కాబట్టి ఎవ్రీ తర్వాత ఆఫ్ రాదు, ఎర్రర్ ఉంది. ఎవ్రీ ఆఫ్ని ఈచ్ ఆఫ్గా మార్చాలి. కరెక్ట్ సెంటెన్స్, ఈచ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ మస్ట్ రిజిస్టర్ బిఫోర్ ద డెడ్ లైన్. ఎయిత్ చూడండి, ఈచ్ మూమెంట్ ఆఫ్ సాడ్నెస్ టీచెస్ అస్ సంథింగ్ వాల్యుయబుల్. మూమెంట్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్తో ఈచ్ రాదు, ఎవ్రీ రావాలి, ఎర్రర్ ఉంది. కరెక్ట్ సెంటెన్స్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ సాడ్నెస్ టీచెస్ అస్ సంథింగ్ వాల్యుయబుల్. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్లో డిఫరెంట్ రూల్ ట్రిగర్ అవుతోంది. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది.
ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. అన్ని క్వెశ్చన్స్లో ఒకే రూల్ అప్లై చేస్తారు, కానీ నిజంగా క్వెశ్చన్లో ఏ రూల్ అడుగుతున్నారో ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. కంప్లీట్ సమ్మరీ. అన్ని రూల్స్ ఒకే చోట. సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం. అన్ని రూల్స్ ఒకేసారి రివైజ్ చేద్దాం. రెడీగా ఉన్నారా? నెమ్మదిగా వినండి. రూల్ నంబర్ 1, 2 కోసం ఈచ్ మాత్రమే వస్తుంది, ఎవ్రీ రాదు. 2 కంటే ఎక్కువ కోసం ఈచ్ కూడా ఎవ్రీ కూడా 2 వస్తాయి. రూల్ నంబర్ 2, ఈచ్ తర్వాత ఆఫ్ రావచ్చు, ఎందుకంటే ఈచ్ ప్రోనౌన్ అవుతుంది. ఎవ్రీ తర్వాత ఆఫ్ ఎప్పుడు రాదు, ఎందుకంటే ఎవ్రీ ప్రోనౌన్ కాదు ఎప్పుడు. రూల్ నంబర్ 3, అబ్స్ట్రాక్ట్ నౌన్తో ఎప్పుడు ఎవ్రీ వస్తుంది, ఈచ్ రాదు. ఎఫర్ట్, హోప్, హ్యాపీనెస్, మోమెంట్, రీజన్, ఎక్స్ప్రెషన్ లాంటివి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. రూల్ నంబర్ 4, ఈచ్ లేదా ఎవ్రీ తర్వాత వర్బ్, ప్రోనౌన్, అడ్జెక్టివ్ అన్నీ సింగ్యులర్ రావాలి, ప్లూరల్ వస్తే ఎర్రర్. రూల్ నంబర్ 5, ఈచ్ తర్వాత డైరెక్ట్లీ నౌన్ వస్తే సింగ్యులర్ నౌన్ రావాలి, ఈచ్ ఆఫ్ తర్వాత నౌన్ వస్తే ప్లూరల్ నౌన్ రావాలి. ఓకే, డన్. ఇవి 5 రూల్స్ మీరిప్పుడు నేర్చుకున్నారు. ఎగ్జామ్లో ఈచ్ ఎవ్రీ క్వెశ్చన్ వచ్చినప్పుడు భయపడకండి. ఈ రూల్స్ ఒక్కొక్కటి మెంటలీ చెక్ చేయండి, ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇవి అన్నీ నేర్చుకున్నారు, ఈచ్ మరియు ఎవ్రీ. ఇక మీకు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వదు. ఇప్పుడు వరల్డ్లో ఏ పేపర్ వచ్చినా ఈ రూల్స్ అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. భయపడకండి, నేను మీతో ఉన్నాను. ఒక పని చేయండి, ఈ 2 హోంవర్క్ క్వెశ్చన్స్ చేయండి. ఇవి రేపటి క్లాస్లో డిస్కస్ అవుతాయి. మొదటి హోంవర్క్, ఈచ్ లేదా ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మేక్స్ ద వరల్డ్ అ బెటర్ ప్లేస్. బ్లాంక్లో ఏమి వస్తుందో చెప్పండి, ఎందుకొస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండవ హోంవర్క్, ఎవ్రీ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అసైన్మెంట్. ఈ సెంటెన్స్లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అన్నీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ సెంటెన్స్ రాయండి. ఇవి చేసిరండి. నెక్స్ట్ క్లాస్లో మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చేద్దాం.